సరట ఒక ప్రాంతంలో తల్లిగారు ఉన్నారు. ఆమెకు 3 బిడ్డలు. 3 మరి ఉద్యోగాల నిమిత్తము అలాగే పెళ్ళిళ్ళయి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయిపోయారు. సరే, పెద్ద కుమారుడు అన్నాడంట, అమ్మ నీ దగ్గర మేము ఎలాగో ఉండలేకపోతున్నాము, నీకు ఒక మంచి ఇల్లు కట్టించాలనుకుంటున్నాను నేనని పెద్ద కుమారుడు తల్లి కొరకు ఒక పెద్ద విశాలమైన ఇంటిని కట్టించాడు. తను అనుకున్నాడు, నా తల్లి యొక్క రుణము ఈ విధంగా నేను తీర్చుకుంటున్నాను, నా తల్లిని ఈ విధంగా నేను సంతోషపరుస్తున్నాను అని ఆనందపడ్డాడు. రెండవ కొడుకు అనుకున్నాడంట, అన్నయ్య ఎలాగో ఇల్లు కట్టించాడు కదా, అమ్మ బయటికి వెళ్ళాలంటే బయట తిరగాలంటే షీ నీడ్స్ అ వెహికల్, ఒక కారు అమ్మకుంటే బాగుండని ఒక మంచి కారు కొని దానికి ఒక మంచి డ్రైవర్ని పెట్టి నీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపించినా ఆ కారులో వెళ్ళమ్మా అని ఆ రెండో కుమారుడు కారు కొనిచ్చాడు. మూడో కుమారుడు ఆలోచిస్తున్నాడంటే నేను కూడా ఏదో ఒకటి కొనివ్వాలి, ఆల్రెడీ ఇల్లుంది, ఇంట్లో వస్తువులు ఉన్నాయి, కారు ఉంది, ఇంకా నేను ఏమి ఇవ్వగలను అమ్మకు, తల్లిని ఎలా సంతోషపరచగలను అని ఆలోచన చేసి ఒక చక్కని చిలుకను కొనిచ్చాడంటండి. చిలుక యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది మాట్లాడే చిలుక. మా ఇంట్లో కూడా ఒక చిలుక ఉంది, మాట్లాడుతూ ఉంటుంది. అది పొద్దున గుడ్ మార్నింగ్ అంటది, ఆదివారం అవగానే దానికి ఎలా తెలుస్తుందో హల్లెలూయా అంటది, ప్రైజ్ ది లార్డ్ అంటది, పాస్టర్ గారు అంటది, పాస్టమ్మ గారు అంటది, వెస్లన్ అంటది, బ్లెస్సక్ అంటది, చాలా మాటలు మాట్లాడుతుంది. అయితే ఈ చిన్న కుమారుడు తల్లిని ఆనందపరచాలని ఒక్కతే ఉంటుంది కదా అమ్మ. సో తనకి కాలక్షేపం అవ్వడానికి ఒక మంచి చిలక టాకింగ్ ప్యారెట్ కొనిద్దామని. టాకింగ్ ప్యారెట్ అంటే మామూలు ప్యారెట్స్ కంటే కొంచెం ఖరీదే ఉంటుంది, ఎందుకంటే అది తర్బీదైన చిలక కాబట్టి. సరే, ఆ చిలకను కొని అమ్మకి పంపించాడు. పంపించిన తరువాత కొన్ని రోజులకి కుమారుడు ఫోన్ చేశాడు. మా మమ్మీ చాలా ఆనందపడతా ఉండుంటుంది, మా మమ్మీ ఆ చిలకను బట్టి మరి చక్కగా ఆవిడకి కాలక్షేపం అవుతూ ఉంటుందని ఫోన్ చేసి, మమ్మీ చిలక ఎలా ఉంది మమ్మీ అని అడిగాడు చాలా ఆసక్తిగా. అమ్మ చెప్పింది, టేస్ట్ బాగానే ఉంది నాయన అని చెప్పింది. ఏంటండి టేస్ట్ బాగానే ఉంది నాయన అంటే, ఈవిడ అనుకుంది కూర చేసుకొని వండుకోవడానికి అమ్మ కొడుకు పంపించాడు అనుకొని అది మాట్లాడే చిలకని ఏ ఉద్దేశంతో పంపించాడు అది కూడా ఆలోచించకుండా తనకేం తోచిందో, తనకి ఎలా తోచిందో అలా చేసుకొని దాన్ని ఒక్క రోజులో ఖతం చేసి పడేసింది అనమాట. సో తన కుమారుడు చాలా డిసప్పాయింటెడ్ అయ్యాడు. అమ్మ చాలా కష్టపడి చాలా వెతికి ఆ చిలకని నీ కోసం పంపించాను, ఇలా చేసావని. చాలామంది దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని మాటలు వింటారు, కానీ దేవుని మాటలను తమ జీవితానికి ఎలా అన్వయించుకోవాలో, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో అది ఎరుగకనే వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోయాము, చాలేండి అనుకుంటారు. బట్ దే డోంట్ గెట్ ద కంప్లీట్ బెనిఫిట్ ఆఫ్ కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధానానికి వచ్చినా కూడా పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని స్వీకరించకుండా, దేవుని వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోకుండా వచ్చాను కదా, ఏదో కూర్చున్నాను కదా, అలవాటుగా వెళ్ళిపోయాను కదా అనుకుంటే ఆ తల్లి ఎలాగైతే ఆ చిలకను కూర చేసుకొని తినేసిందో అలాగే ఉంటుందండి మన పరిస్థితి కూడా. సో దేవుని సన్నిధానానికి వచ్చిన మనము వీఆర్ హియర్ టు కనెక్ట్ విత్ గాడ్. దేవునితో మాట్లాడడానికి, దేవుని యొక్క స్వరం వినడానికి మనం వచ్చాము. సో వీ హ్యావ్ కమ్ టు ద సూపర్ న్యాచురల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి ఇక్కడ మరి అసాధారణమైన దేవుడు, అసాధారణమైన శక్తి కలిగిన వాడు, అసాధారణమైన కార్యాలు జరిగించే దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి ఇది ఆషామాషి విషయం కానే కాదండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మా ఇంటి దగ్గరే ఉందండి, మా రాజమండ్రిలోనే ఉందండి, వెళ్ళామండి, వచ్చేసామండి, బాగానే ఉందండి, దేవుని మందిరంలో మంచి యాంబియన్స్ ఉందండి, లేకపోతే మనశ్శాంతిగా అనిపించిందండి, అంతవరకే కాదు. దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటామో, ఎంత శ్రద్ధగా మన హృదయాలలోకి స్వీకరిస్తామో, తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత వారమంతటిలో దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానం చేసి మన జీవితాలకు అప్లై చేసుకుంటామో దాన్ని బట్టి మన పరిపూర్ణమైన ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. కాబట్టి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఎన్ని వేల మంది ఉన్నప్పటికీ ఒక్కొక్కరమో ఒక్కొక్క వెలుగు వలె, ఒక్కొక్క జ్యోతి వలె దేవుని కొరకు ప్రకాశిస్తూ వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో వీ ఆల్ నీడ్ టు షైన్. దేవుని కొరకు అందరం వెలగాలి. ఎప్పుడు ఆ మంట ఎక్కడ మనకి తగులుతుంది అంటే ఇక్కడే తగులుతుంది. హల్లెలూయా. సో లోకంలోకి వెళ్తే చల్లబడిపోతాం. లోకాన్ని చూస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయంగా చల్లబడిపోతాం. కానీ దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దిస్ ఇస్ వేర్ వీఆర్ సెట్ ఆన్ ఫైర్. దేవుడు మన హృదయాలలో ఆయన అగ్నిని ఉంచుతాడు. ఆయన కొరకు మండాలని, ఆయన కొరకు ప్రకాశించాలని ఆసక్తిని దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాము. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం.
అందరం కలిసి చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రామిసెస్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. నూతన నిబంధనలో కనబడే వాక్యాలలో ఇదొక శ్రేష్టమైన వచనం. ఎందుకంటే ఈ వచనంలో అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, దేవుడు మనల్ని పిలిచిన తర్వాత మనల్ని ఎలా తీర్చిదిద్దాడు, వాట్ ఈజ్ అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్, వాట్ ఈజ్ అవర్ ప్లేస్ ఇన్ క్రైస్ట్, వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో దేవుడు మనకిచ్చిన విలువేంటి, ఆధిక్యతలేంటి, దేవుడు మనల్ని పెట్టిన స్థానం ఏంటో అవన్నీ కూడా చాలా సింప్లిఫైడ్గా క్రోడీకరించి ఒక్క వచనంలో వ్రాయబడింది. ఈ వచనంలో మనం చదివితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడండి. మనందరం చెప్పగలం, ఒకప్పుడు మనం ఇప్పుడు ఉన్నట్టు మాత్రం లేము, డెఫినెట్గా లేము. మనందరం చెప్పగలం, ఐ యామ్ నాట్ హూ ఐ వాజ్ ఇన్ ద పాస్ట్. గతంలో నేనేమై ఉన్నానో ఈరోజైతే నేను అలా కాదండి. గతంలో చీకటిలో ఉన్నాము, గతంలో పాపంలో ఉన్నాం, గతంలో పాపాన్ని ప్రేమించే వారముగా ఉన్నాము, గతంలో నన్ను నేను కూడా ప్రేమించుకోలేనంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడైతే ప్రభు వెలుగులోనికి వచ్చాను, ఇప్పుడు వెలుగులో నడుస్తున్నాను, వెలుగు సంబంధులుగా ఉన్నాము, ప్రభు వెలుగును పొందుకున్నాం, ప్రభు వెలుగును ఈ లోకంలో చూపిస్తున్నామని మనందరం కూడా ఖచ్చితంగా సాక్ష్యము చెప్పగలం. ఇప్పుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు ఎందుకు పిలిచాడు? పిలిచిన వాడు మామూలు వ్యక్తి కాదండి. ఒకవేళ మీకు కనుక ప్రైమ్ మినిస్టర్ నుండో చీఫ్ మినిస్టర్ నుండో ఒక ఇన్విటేషన్ వచ్చిందనుకోండి, వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యానికో లేకపోతే ఒక అకేషన్కో వాళ్ళ నుండి ఇన్విటేషన్ వస్తే ఎంత గొప్పగా ఫీల్ అయిపోతాం కదా. ఈ రోజుల్లో అయితే ఆ కార్డు తీసి స్టేటస్ కూడా పెట్టేసుకుంటారేమో, పెట్టేసుకొని చూసారా నన్ను ఎవరు పిలిచారు, చూసారా నన్ను ఎవరు ఆహ్వానించారో, చూసారా నా క్లోజ్ సర్కిల్లో ఎవరున్నారో అని బహుశా ఎవరికైనా అలాంటి ఇన్విటేషన్ వస్తే గొప్పగా చూపించుకుంటారేమో, చెప్పుకుంటారేమో. ఇప్పుడు చీకటిలో పాపపు అంధకారములో ఉన్న మనలను ఎవరు పిలిచారు? ఒక ప్రధానమంత్రి కాదు, ఒక ముఖ్యమంత్రి కాదు, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ హెడ్ కాదు, ఒక CEO కాదు. ఈ ప్రపంచం అంతటికి CEO పిలిచాడండి. హల్లెలూయా. ఈ ప్రపంచం అంతటిని తన నోటి మాటతో సృజించి నిర్వహిస్తున్న దేవాతి దేవుడు మనల్ని ఒక్కొక్కరిని పిలిచాడంట. దిస్ ఈజ్ పర్సనల్ ఇన్విటేషన్. దేవుడు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. మన ఒక్కొక్కరిని ఆయన తన ఏర్పాటులోనికి తీసుకున్నాడంటే మన పిలుపు కూడా చాలా చాలా గొప్పదే. దేవుని మందిరానికి మనం వచ్చామంటే, దేవుని ఆరాధించడానికి వచ్చామంటే, రక్షణ పొందామంటే మనం ఎప్పుడొకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు నన్ను పిలిచాడు. ఐ యామ్ కాల్డ్ బై గాడ్. దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన ఆరాధిస్తున్నామంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ థాటే నిజంగా మన జీవితంలో మనకి చాలా ఆనందాన్ని కలుగచేయాలి. అంత మాత్రమే కాదు, ఒక బాధ్యత కూడా మనకి జ్ఞాపకం చేయాలి. మనల్ని పిలిచిన దేవుడు, ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఈ లోకంలో మనం జీవించాలి. సరే, దేవుడు మనల్ని ఈ లోకంలో ఆయన పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? వై డిడ్ గాడ్ కాల్ అస్? ఈ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట ఉంది చూడండి. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. దేవుని గురించి ప్రకటించడానికి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, దట్ యూ మే అనౌన్స్ ద ప్రైజెస్ ఆఫ్ హిమ్ హూ కాల్డ్ యూ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ టు హిజ్ మార్వెలస్ లైట్. దట్ వీ మే అనౌన్స్ అంట. అనౌన్స్మెంట్ అంటే ఎలా చేస్తారండి? గట్టిగా చేస్తారు. అనౌన్స్మెంట్ మన ఇంట్లో కూర్చొని చేస్తారా? ఇంట్లో వాళ్ళకి వినపడేటట్లు. అనౌన్స్మెంట్ అనేది యూజువల్గా ఎప్పుడు చేస్తాము? బయట చేస్తాం, బిగ్గరగా చేస్తాం, అందరికీ వినిపించేటట్లుగా చేస్తాం. అనౌన్స్మెంట్ చేసే వాళ్ళు ఎవరైనా సిగ్గుపడతారండి? అప్పుడప్పుడు చూడండి, ఈ నీట్ రిజల్ట్స్ లేకపోతే ఆ రిజల్ట్ జేఈ మెయిన్స్, ఆ రిజల్ట్ ఈ రిజల్ట్ వచ్చినప్పుడు టీవీలో కొంతమంది యాడ్లు చదువుతూ ఉంటారు. ఆ యాడ్లు చదివే వాళ్ళు ఎలా చదువుతారంటే మన చెవులు గింగురమంటాయి. 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 4వ ర్యాంక్ అని ఇంకా వాళ్ళ శక్తి అంతా వాడి ఎంత స్ట్రెస్ చేస్తా
ఇక మనకి మైండ్లో పడిపోవాలన్నమాట, ఈ కాలేజ్ వాళ్ళకి ఈ ర్యాంకులు వచ్చాయన్నమాట, చేర్పిస్తే మన పిల్లల్ని అక్కడే చేర్పించాలి అనేలాగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా అంత స్ట్రెస్ చేసి అంత బిగ్గరగా అంత లౌడ్గా అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు మనల్ని అనౌన్స్ చేయడానికి పిలుచుకున్నాడంట. ఎవరి గూర్చి అనౌన్స్ చేయడానికంటే మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గూర్చి ప్రకటించడానికి, ఆయనను గూర్చి ప్రచురము చేయడానికి. ఇప్పుడు ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. దేవుని గూర్చి ప్రకటించాలి అని మనకు తెలుసు, కానీ చాలాసార్లు మనం ప్రకటించలేకపోతా ఉన్నాం, అవునా కదా? ప్రకటించే బాధ్యత పాస్టర్లది లేండి, ప్రకటించే బాధ్యత సంపూర్ణమైన సేవలో ఉన్నవారిది లేండి, ప్రకటించే బాధ్యత ఇంకెవరిదో లేండి, నాదైతే కాదు అని చాలాసార్లు మనం ఆ ఏరియాకి మాత్రం వెళ్ళమండి కదండి. దేవుని గురించి ప్రకటించే బాధ్యత నాకు లేదు, నాది కాదు, నాకు రాదు అని అనుకుంటాం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే, మనకు ఒక ప్రశ్న వస్తుంది, యామ్ ఐ అ పర్ఫెక్ట్ చైల్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క పరిపూర్ణమైన బిడ్డగా నేను బ్రతకట్లేదు కదా. మేబీ ఐఎమ్ నాట్ వర్తీ టు టాక్ అబౌట్ హిమ్. ఆయన గురించి మాట్లాడడానికి నేను అర్హురాలని కాదేమో. ఎప్పుడైనా మీకు అనిపించిందండి? కొన్నిసార్లు దేవుని సన్నిధిలో వచ్చి ఏదైనా ప్రార్థన చేయాలంటే కూడా అపవాది అంటాడు, నువ్వే సరిగ్గా బ్రతకట్లేదు, నువ్వే దేవునికి ఇష్టంగా జీవించట్లేదు, నువ్వేం అడుగుతావు దేవుణ్ణి, అయినా నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడా? దేవుని గురించి ప్రకటించాలి, ప్రచురించాలి అనే ఆశ ఉన్నా కొన్నిసార్లు మనలో ఉన్న ఆ ఆశను అపవాది ఎలా అనుస్తూ ఉంటాడంటే, ఆర్ యూ లివింగ్ అ రైట్ లైఫ్? ఒక సరైన జీవితం జీవిస్తున్నావా? ఒక పర్ఫెక్ట్ చైల్డ్ ఆఫ్ గాడ్గా నువ్వు ఉన్నావా? నువ్వు లేవు కాబట్టి నీవు అర్హురాలివి కాదు, నీవు అర్హుడవు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పర్ఫెక్ట్ చిల్డ్రన్ లాగా ఎవరైనా ఉండగలరండి? మనం ఎవరైనా మన పేరెంట్స్కి పర్ఫెక్ట్ చిల్డ్రన్ లాగా ఉన్నామా? ఐ డోంట్ థింక్ కదా. మన అమ్మకో మన నాన్నకో ఆయాసము, బాధ, కంటతడి కూడా పెట్టించిన సందర్భాలు మన జీవితాల్లో ఉండుండొచ్చు. బట్ జస్ట్ బికాజ్ యు ఆర్ నాట్ ఎ పర్ఫెక్ట్ చైల్డ్ టు యువర్ పేరెంట్స్, దే హ్యావ్ నెవర్ స్టాప్డ్ లవింగ్ యూ కదండి. తల్లిదండ్రులను అన్ని విషయాల్లో 100% మెప్పించకపోయినా మన తల్లిదండ్రి మనల్ని ప్రేమించడం ఎప్పుడైనా ఆపేశారా, మానేశారా? దే నెవర్ డూ దట్. ఎందుకంటే వాళ్ళు కన్నారు కాబట్టి వాళ్ళకున్న ఆ బంధము, ఆ ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. హౌ మచ్ మోర్ ఇస్ యువర్ హెవెన్లీ ఫాదర్. పరలోకపు తండ్రి ఇంకెంత గొప్పవాడు, ఇంకెంత ప్రేమ కలిగిన వాడు. ఆయన మనల్ని పిలుచుకొని నా గుణాతిశయములను ప్రచురం చేయండి అని చెప్పిన తర్వాత నువ్వు పర్ఫెక్ట్గా ఉంటేనే నన్ను గురించి ప్రచురము చేయాలి, లేకపోతే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు అన్నీ ఫాలో అయితేనే ప్రచురం చేయాలని దేవుడు మన మీద ఎలాంటి నిబంధనలు ఆయన పెట్టడు. సో రెండవది ఏంటంటే, అపవాది మనలో తీసుకొచ్చే ఒక ఆలోచన, ప్రభు గురించి ప్రచురం చేయాలని ఆశ ఉన్నప్పుడు బైబిల్ అంతా నీకు తెలుసా అంటాడు. బైబిల్ అంతా ఎవరికైనా తెలుసా అండి? ఐ డోంట్ థింక్ ఎనీ వన్ వుడ్ నో ద బైబిల్ కవర్ టు కవర్. అసలు పరిపూర్ణంగా బైబిల్లో 100% నాకు అన్నీ తెలుసండి అనేవారు ఎవరైనా ఉంటారండి? ఎవరు ఉండరు. ఈవెన్ బైబిల్లో రీసెర్చ్ చేసే స్కాలర్స్ కూడా బైబిల్లో ఒక గ్రంథాన్ని, లేకపోతే బైబిల్లో ఒక క్యారెక్టర్ని, బైబిల్లో ఒక టాపిక్ని తీసుకొని రీసెర్చ్ చేస్తారేమో, కానీ ద హోల్ బైబిల్ ఆల్ టుగెదర్ తెలుసుకొని నేర్చుకొని ఒక పరిపూర్ణమైన అవగాహనకి రాగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే దివ్య గ్రంథం, దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించి దాదాపు 40 ఆథర్స్ రాశారు బైబిల్ గ్రంథాన్ని దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా. ఇదంతా పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, మానవ జ్ఞానం కూడా సరిపోదు, మానవ జ్ఞానం సరిపోదు, ఈ జీవితకాలం కూడా పరిపూర్ణంగా మనకి సరిపోదు. కానీ ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచనను ఎలా అధిగమించాలంటే, బైబిల్ గురించి నాకు 100% తెలీదు, బట్ ఐ డెఫినెట్లీ నో ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద బైబిల్. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యేవాడికి 10th క్లాస్ బుక్లో అన్ని సబ్జెక్ట్స్లో అన్నీ చదివేస్తాడా, లేకపోతే కొన్ని చదువుతాడా చెప్పండి? ఇంపార్టెంట్ థింగ్స్, టైటిల్స్, లేకపోతే టాపిక్స్ అవన్నీ కవర్ చేసుకుంటాడు. కానీ ఇంజనీరింగ్ చదివేవారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత బుక్స్ ఉంటాయండి, అవన్నీ చదవాలంటే 1 ఇయర్ చదవాల్సిన 4 సంవత్సరాలు చదువుకోవాలి మన నిజానికి చెప్పాలంటే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా పాస్ అవ్వగలం, మంచి మార్క్స్తో మనం క్లియర్ చేసుకోగలం. ఇప్పుడు దేవుని గ్రంథం గురించి నీకు 100% తెలియకపోయినా,
నీవు రక్షణ పొందితే, యేసుక్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తే, దేవుని యొక్క వాక్యమును దేవుని సహాయంతో చదువుతూ ఉంటే, గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్, గాడ్ రివీల్స్ హిస్ హార్ట్ యాజ్ వీ మెడిటేట్ ఆన్ ది స్క్రిప్చర్స్. దేవుని వాక్యాన్ని దేవుని మీద ఆధారపడి చదువుతున్నప్పుడు దేవుడు మనకి తేట తెల్లం చేస్తూ ఉంటాడు. దేవుడు నూతనమైన విషయాలు దైవజనుల ద్వారా సంఘానికి వచ్చినప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు బోధిస్తూ ఉంటారు. చాలామంది క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చాక ఇచ్చే ఒక సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ దైవ సేవకులు అందించే వర్తమానాల ద్వారా ఇప్పటి వరకు తెలుసుకొని ఎన్నో సంగతులు మేము తెలుసుకున్నామండి. సో విశ్వాస జీవితంలో ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ అ గ్రోయింగ్ ప్రాసెస్. విశ్వాస జీవితం అనేది నేర్చుకునే అనుభవము, ఎదిగే అనుభవం. మొత్తం ఎదిగాక అప్పుడే ప్రకటిస్తానండి అనుకుంటే మిగతా టైం అంతా నువ్వు వేస్ట్ చేసిన వ్యక్తివే అవుతావు. సో దేవుని వాక్యాన్ని గురించి అంతా నీకు తెలియకపోయినా, యేసయ్య నీ కొరకు సిలువలో చేసిన కార్యం గురించి నీకు తెలిస్తే, నీవు రక్షణ పొందితే, యేసు ప్రభుని నీ స్వంత రక్షకునిగా నీవు స్వీకరిస్తే, దేవుని యొక్క గుణలక్షణాలు నువ్వు తెలుసుకుంటే, దేవుడు తన ప్రజలను ఎలా నడిపించాడు నువ్వు తెలుసుకుంటే, దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకుంటే, నీవు ప్రభుని గురించి ప్రకటించడానికి యు ఆర్ రెడీ. మూడవదిగా మనం ఆలోచిస్తే, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నాకు బైబిల్ గురించి అంత తెలియదు కాబట్టి నేను దేవుని గురించి చెప్పలేనేమో అనే ఆలోచన వచ్చినప్పుడు ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభు గురించి ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. సో యూ కెన్ షేర్ ఫ్రమ్ యువర్ ఓన్ లైఫ్. మన జీవితంలో దేవుడు మనకేం చేశాడో దానితో మనం దేవుని గురించి పంచుకోవడం మొదలు పెట్టచ్చు కదండి. మనందరికీ దేవునితో ఒక సంబంధము మనకుంది, దేవునితో ఒక అనుబంధం మనకి ఉంది. సో ప్రభువు మనకి ఏమై ఉన్నాడో మనకి బాగా తెలుసు. ప్రపంచానికి తెలియకపోయినా ప్రభువుకు మనకు మధ్యలో ఏమి జరిగాయి, ప్రభు ఇంతవరకు ఎలా తన కృపను మన ఎడల కనుపరిచాడు, మన ఆపద్దినములలో, మన కష్ట సమయాలలో దేవుడు మనల్ని ఎలా లేవనెత్తాడు, మనతో ఎలా మాట్లాడాడు, మనల్ని ఎలా బలపరిచాడో మనకి బాగా తెలుసు. కాబట్టి ఇతరులకు ప్రభుని గురించి పంచుకోవాలి అనే ఆశ కలిగినప్పుడు టాక్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. నీ అనుభవంలో నుంచే చెప్పు. బైబిల్ గ్రంథంలో భక్తుల అనుభవాలు మనకున్నాయి, కానీ నీ అనుభవం కూడా నీకు ఉంది. యూ హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద లార్డ్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ షేర్. నీ జీవితంలో నీకు ప్రభు గురించి ఏం అవగాహన ఉంది, నీకు ప్రభు ఏం చేశాడు, నిన్ను ప్రభు ఎలా నడిపించాడు, వాటి గురించి నువ్వు ప్రకటించినప్పుడు కొన్నిసార్లు మనం చెప్పే బోధ విషయంలో ప్రజలు కాంట్రడిక్ట్ చేస్తారేమో. కొంతమంది ఒకవేళ నువ్వు బైబిల్ నుంచి చెప్తే నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని మనతో ఆర్గ్యూ చేస్తారేమో. కానీ నా జీవితంలో దేవుడు ఇలా చేశాడండి అంటే మనుషులు మన టెస్టిమనీ విషయంలో ఎప్పుడు కూడా కాంట్రడిక్ట్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ ఆర్ టెస్టిమనీ స్పీక్స్ లౌడర్ దాన్ ఆర్ ప్రీచింగ్. కొన్నిసార్లు మనం చెప్పే బోధ కంటే మన యొక్క జీవితమే ఇంకా ఎక్కువగా ఇతరులను ప్రభావితము చేస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము. సో నోరు తెరిచినప్పుడు, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నోరు తెరుస్తాం కదా ప్రతిరోజు, చాలా విషయాలు మాట్లాడడానికి వి ఓపెన్ అవర్ మౌత్. ఒకవేళ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ అవ్వచ్చు, బిడ్డలతో చేసే సంభాషణలు అవ్వచ్చు, బయట వారితో చేసే సంభాషణలు అవ్వచ్చు, ఆ సంభాషణల్లో దేవుడు అనే మాట వినపడుతుందా, వినపడట్లేదా? దేవునితో మాట్లాడినప్పుడు మాత్రమే దేవా, యేసయ్య, తండ్రి, ప్రభువా అనే మాట వస్తుందా, లేదా మన యొక్క కాన్వర్జేషన్స్లో కూడా దేవుడు అనే మాట ఇంక్లూడ్ అవుతుందా అనే ఆలోచన, అనే ప్రశ్న ఖచ్చితంగా మనం వేసుకోవాలండి. ఒకవేళ భార్య భర్తల మధ్యలో వారు ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఇది దేవుని కృపే కదా, దేవుని చిత్తం తెలుసుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అనే సంభాషణ వస్తుంటే యు ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. మీ కుటుంబంలో బిడ్డలతో ఒకవేళ వారు హాస్టల్లో ఉంటే, తిన్నావమ్మా, ఉన్నావమ్మా, కూర్చున్నావమ్మా, లేచావమ్మా, బయటికి వెళ్ళావమ్మా, క్లాస్కి వెళ్ళావమ్మా, హోంవర్క్ చేసావమ్మా, జాగ్రత్తగా ఉండరా. కుమారుడైతే కనుక ఎన్నో మాటలు చెప్తాం. ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుకున్నావా, జాగ్రత్తగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా, ఇలాంటి మాటలు వస్తున్నాయా మన సంభాషణలో? మన దగ్గర ఉన్న వర్క్ ప్లేస్లో, మనం పనిచేసే స్థలంలో, మన ఇరుగు పొరుగు వారి మధ్యలో నీ జీవితంలో జరిగిన ఎన్నో విషయాలు పంచుకుంటా ఉన్నావు. వాటితో పాటు నా ప్రభు ఇలా చేశాడండి,
దేవుడు ఇలా మాట్లాడాడండి అని నువ్వు కొన్ని చిన్న మాటలు చెప్పినా కూడా ఆ చిన్న మాటలే వారి హృదయంలో చిన్న చిన్న విత్తనాలలాగా పడి వారి జీవితంలో దేవుడు ఆ విత్తనాలని ఒకనాడు ఖచ్చితంగా ఆయన ఫలింప చేస్తాడు. పేతురు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా పేతురు రావడానికి పేతురును ఎవరు ఇన్వైట్ చేశారంటే, పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇన్వైట్ చేశాడు. ఆండ్రూ ఇన్వైటెడ్ పీటర్ టు కమ్ టు జీసస్. కానీ ఆంద్రేయ కంటే ఎక్కువ సేవ, ఎక్కువ పరిచర్య ఎవరు చేశారు? పేతురే చేశాడు. దేవుని యొక్క అపోస్తలలో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒక ప్రథమ అపోస్తలుడుగా, శిష్యుడుగా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘంలో ఒక ఉన్నతమైన స్థానంలో పేతురు వాడబడ్డాడు. కొన్నిసార్లు బహుశా నీవెవరినో ప్రభు దగ్గరకు నడిపిస్తే వారి ద్వారా దేవుడు కొన్ని వందల ఆత్మలు, కొన్ని వేల ఆత్మలు రక్షించుకుంటాడేమో. యూ నెవర్ నో. కొన్నిసార్లు మనకు అనిపిస్తే వీళ్ళు మాత్రం మారరండి, వీళ్ళకి చెప్పి కూడా వేస్టే. దేవుడు మన గురించి అలా అనుకొని ఉంటే మనం మారేవాళ్ళం కాదు. గాడ్ హెస్ నాట్ గివెన్ అప్ ఆన్ అస్. దేవుడు మనల్ని ఎప్పుడైనా హోప్లెస్ అని వదిలేశాడండి? కొన్నిసార్లు మనకి మనుషుల విషయంలో విసుగొచ్చేస్తుంది. వీళ్ళు మార్పు కొరకు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, ఇక వీళ్ళు మారరండి అని మనమే తీర్పు ఇచ్చేసి గివప్ చేసేస్తాం. వీ స్టాప్ ప్రేయింగ్. ఇంత కఠినమైన హృదయము మారదండి. దేవుడు అలా మన విషయంలో గివప్ చేస్తుంటే వేర్ వుడ్ వీ బీ టుడే? ఈరోజు మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఈరోజు నీవు నేను ఎక్కడ ఉండేవారం? కనుక ఇతరులకు సువార్త ప్రకటించడంలో ప్రభు యొక్క మనసును ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి. మనము ప్రభు దగ్గరకు నడిపించేవారు వారు ఇంకెంతమందిని ప్రభు దగ్గరకు తీసుకొస్తారో, వారు ఇంకెంతమందిని ప్రభు కొరకు రక్షిస్తారో వి నెవర్ నో. కనుక దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. వి ఆర్ కాల్డ్ టు టాక్ అబౌట్ క్రైస్ట్. సో ఇప్పుడు నా ప్రశ్న, ఇస్ క్రిస్టియానిటీ జస్ట్ టాకింగ్ ఆర్ ఈజ్ ఇట్ ఆల్సో వాకింగ్? క్రైస్తవ జీవితం అంటే ప్రచురం చేయడమేనా, ఓన్లీ మాటలు చెప్పడమేనా, లేకపోతే క్రియలు కూడా ఏమైనా చేయాలా? ఇదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అన్యజనులు దూషిస్తారంట. మీరు ఎప్పుడైనా దూషణ మాటలు పొందుకున్నారా? మీరు ఎన్నడైనా దూషించబడ్డారా? మన తప్పును బట్టి మనం దూషించబడితే అది కాదండి. కొంతమంది వాళ్ళు పొరపాట్లు చేసేసి వాళ్ళు తన్నులు తిని వాళ్ళు జైల్లో కూర్చొని దేవుని కొరకండి ఇంత పెద్ద శ్రమ అనుభవిస్తున్నారంటే దట్స్ నాట్ రైట్. చూడండి 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అది హితమగును. 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. వై ఆర్ వి కాల్డ్? ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాట ఉందండి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఆయన సాక్షులుగా జీవించడానికి పిలిచాడు, ఆయనను గురించి ప్రకటించడానికి పిలిచాడు. ఇంకొక మాట ఉంటుంది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మనము పిలువబడ్డాము అని. కానీ క్రైస్తవ జీవితంలో యు హ్యావ్ అ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అన్ని ఆశీర్వాదాలే కాదు, కొన్నిసార్లు ఖచ్చితంగా ప్రభు కొరకు దూషణ కూడా అనుభవించాల్సి వస్తుంది. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు నీవు సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్యజనులు దూషిస్తారంట, అన్యజనులు దూషిస్తారు. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నందుకు లోకం మనల్ని యాక్సెప్ట్ చేయలేదంట. ఈ విషయము మనం జాగ్రత్తగా గమనించాలి. వీ ఆర్ అన్యాక్సెప్టబుల్
వీ వర్ వన్స్ అన్యాక్సెప్టబుల్. ఒకప్పుడు మనం దేవుడు మనల్ని అంగీకరించడానికి ఏర్పరచుకోవడానికి అర్హులం కాదు, కానీ దేవుడు తన కృపను బట్టి మనల్ని ఏర్పరచుకున్నందుకు ఇప్పుడు లోకం మనల్ని దూషిస్తుందంట, ద్వేషిస్తుందంట. దేవుడు మనల్ని అంగీకరించినందుకు లోకము మనల్ని అంగీకరించదు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు కారణం ఏముండదు, మీ ఆఫీస్లో కారణం ఏముండదు, సమాజంలో నేను మంచిగా ఉన్నానండి, నేను ఎవ్వరికి ఏ కీడు చేయలేదండి, కానీ పలానా వ్యక్తి ఎందుకోనండి నన్ను ద్వేషిస్తున్నాడంటే క్రీస్తు ప్రభు బిడ్డవని నువ్వు ద్వేషించబడుతున్నావు. బికాజ్ యూ ఆర్ యాక్సెప్టెడ్ బై క్రైస్ట్, దేర్ ఆర్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ యూ. సో దేవుని దృష్టిలో యాక్సెప్టెన్స్ పొందినందుకు కొన్నిసార్లు మనుషుల దృష్టిలో రిజెక్షన్ మనము అనుభవించాల్సి రావచ్చు. అది యేసే ముందే చెప్పాడు, నన్నే ద్వేషించారు కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. సో బీ రెడీ, ఇట్స్ నాట్ అ సర్ప్రైజ్. మీరు ఆశ్చర్యపడిపోయి నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారండి మనుషులు, నన్ను ఎందుకు దూషిస్తున్నారండి, నువ్వు ఆశ్చర్యపోక్కర్లేదు. యేసయ్యనే ద్వేషించారు, మనల్ని కూడా ద్వేషిస్తారు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచారంటే 12వ వచనం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మనుషులు ద్వేషించినప్పుడు ద్వేషించి చూస్తానే ఉంటారండి. అర్థమవుతుందా? ద్వేషించి దూషించి విడిచిపెట్టరు. దే డెఫినెట్లీ కీప్ ఎన్ ఐ ఆన్ గాడ్స్ పీపుల్. దేవుని చేత అంగీకరించబడిన, దేవుని ఏర్పాటులోకి వచ్చిన, దేవుని చేత పిలువబడిన దేవుని బిడ్డల పైన లోకం దృష్టి ఉంటుంది. వారు చూస్తూ ఉంటారంట, దూషించడానికి ఏమైనా కారణం దొరుకుతుందా, ద్వేషించడానికి ఏమైనా కారణం దొరుకుతుందా. నిష్కారణంగా కూడా ద్వేషిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. అయితే వారి మధ్యలో ఎలా బ్రతకాలంటే క్రియలు చేస్తూ బ్రతకాలంట, మంచి ప్రవర్తన కలవారమై ఉండాలంట. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. ఇందాక మనం చూసాం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని గురించి ప్రచురం చేయాలని. సో క్రిస్టియానిటీ ఈస్ టాకింగ్ అబౌట్ గాడ్, టాకింగ్ అబౌట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, టెస్టిఫైయింగ్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనాన్ని గురించి, దేవుని శక్తిని గురించి, దేవుని కార్యాలను గురించి ప్రచురం చేయడం. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఆల్సో లివింగ్ అ లైఫ్ ఫిల్డ్ విత్ గుడ్ వర్క్స్. మంచి క్రియలు, దేవునికి అంగీకారయోగ్యమైన క్రియలు చేస్తూ ఈ లోకంలో మనము బ్రతకాలంట. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక అదే. ఇప్పుడు నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, ఈ లోకంలో ప్రభు గురించి ప్రకటిస్తున్నామా లేదా? ప్రకటించకపోతే ఇప్పటి నుండి ప్రకటించటము మొదలు పెట్టాలి. రెండవదిగా, ఒకవేళ ఆల్రెడీ ప్రకటిస్తున్నట్లయితే ప్రకటనతోనే మనం ఆపేస్తూ జీవితం మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదా? యు మస్ట్ వాక్, యు మస్ట్ టాక్. క్రైస్తవునిగా క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి, క్రీస్తును గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ వారంలో ఎన్నో మాటలు నేను మాట్లాడాను, వాటిలో దేవుని గురించి వచ్చిన మాటలు ఎన్ని అని ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి. ఇంట్లో వారికైనా బయట వారికైనా దేవుని గురించి నేను ఏమన్నా ఒక్క మాట అయినా నేను మాట్లాడానా? దేవుని గురించి ఒక్క మాట అయినా చెప్పానా? ఈ వారంలో ఎన్నో పనులు చేసుకున్నాం. ఒక రోజులో మనం ఎన్ని పనులు చేసుకుంటామో మనకే తెలీదు. కానీ ఆ క్రియలలో సత్క్రియలు మనం ఏమైనా చేశామా? ఇంకొక మాట కూడా ఉంది చూడండి, 15వ వచనం, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. హల్లెలూయా. మూర్ఖుల నోరు ఎలా మూయాలి? ఆర్గ్యుమెంట్స్ చేసి కాదు. లోకం ఏమంటుంది తెలుసా? వాళ్ళు ఏమైనా నీ మీద మాట్లాడితే నువ్వు కూడా మాట్లాడు, నీకు ఉంది కదా నోరు, నువ్వు మాట్లాడలేవా, నువ్వు చెప్పలేవా, నువ్వు ఎదురు సమాధానము ఇవ్వలేవా, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోలేవా నీ నోటితో? దేవుని వాక్యం అది చెప్పట్లేదు. దేవుని వాక్యం అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళి గొడవలు పెట్టుకోవాలని చెప్పట్లే. కానీ మన సత్ప్రవర్తన, మన యుక్తమైన ప్రవర్తన ద్వారా వాళ్ళ నోటికి తాళం వేయాలని ఉంది. హల్లెలూయా. యేసయ్య చేసింది కూడా అదే కదండి. ఎంతమంది ఆయనను దూషించారు, ఎంతమంది ఆయన గురించి ఎన్ని మాటలు మాట్లాడారో. సిలువ వేయబడుతున్నప్పుడు కూడా నీకు శక్తి ఉంటే, నీవు దేవుడవైతే ఈ సిలువను
సిలువ నుండి కిందకు దిగిరా అని చెప్పారు. బట్ దేవుడు తన ఉద్దేశం నెరవేర్చుకొని 3వ దినాన మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువును కూడా ఎంతో దూషించారు ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో. దయ్యాలు ఆయన వెళ్ళగొడతా ఉంటే దయ్యములు పట్టినవాడు అని యేసయ్యను అన్నారండి. కొన్నిసార్లు ప్రపంచానికి మనం ఏం చేస్తున్నాం కనబడుతున్నప్పటికీ దాని గురించి ఇంకొక విధానంలో మాట్లాడుతూ ఉంటారు. కానీ వారి నోరు ఎలా మోయించాలంటే సత్ప్రవర్తన ద్వారా యుక్తమైన ప్రవర్తనను బట్టి. యోసేపు గురించి మనం ఆలోచన చేసినట్లయితే తన సహోదరుల యొక్క అసూయకు లోనై తన సహోదరుల చేత ద్వేషించబడి యోసేపు మరి ఐగుప్తు దేశానికి అమ్మబడినప్పుడు, ఐగుప్తు దేశంలో పొతీఫరు అనే ఒక వ్యక్తి ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. పొతీఫరు భార్య యోసేపుని శోధించినప్పుడు ఆ పరిస్థితి నుండి యోసేపు పారిపోతాడు. యోసేపు చేయని నేరము అతని మీద మోపబడి అతని చెరసాలలో ఉన్నప్పుడు ఇప్పుడు యోసేపు హృదయంలో ప్రశ్నలు చాలా వస్తూ ఉన్నాయి. నా జీవితంలో వచ్చిన ఈ సమస్యలకు హౌ am I రెస్పాన్సిబుల్? నేను ఏ విధంగా కూడా బాధ్యుడని కాదే, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? ఇంటి దగ్గర ద్వేషమే పొందుకున్నాను, ఇంటి దగ్గర అన్యాయమే పొందుకున్నాను సొంత తోబుట్టువుల ద్వారా. తిరిగి వచ్చి ఇక్కడ కనీసం నెమ్మదిగా నేను బ్రతుకుతున్నాను పొతీఫర్ ఇంట్లో అంటే ఇక్కడ కూడా చేయని నేరం నా మీద మోపబడింది, అన్యాయంగా నేను చెరసాలకు పంపబడ్డాను అని చింతపడుతున్న సమయంలో ఆదికాండము 40వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. కప్ బేరర్ అండ్ బేకర్. ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు అయిన ఫరోకు గిన్నె అందించే వ్యక్తి, అలాగే అతనికి రొట్టెలు వాటన్నిటిని సర్వ్ చేసే వ్యక్తి, ఈ ఇద్దరు వ్యక్తులు రాజు ఎడల తప్పు చేస్తే వారిద్దరిని రాజు తీసుకొచ్చి చెరసాలలో పడేశారు. చెరసాలలో పడేసిన తర్వాత ఇద్దరికి కళలు వచ్చాయి. కళలు రాగానే దే వర్ వెరీ ట్రబుల్డ్. అసలు ఈ కళలు ఏంటి, ఈ కళ భావం ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు 8వ వచనం చూడండి. అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగలవారెవరునూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. హల్లెలూయా. యోసేపు అసలు అక్కడ దేవుడు అనే మాట వాడాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి. మనకు ఆప్షన్ ఉంటే దేవుడు అనే మాట డిలీట్ చేయాలనే చూస్తాం సంభాషణలో. ఎందుకంటే ఎందుకులే లేనిపోని ఆర్గ్యుమెంట్లు, ఎందుకులే లేనిపోని తలనొప్పులు. దేవుడు 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 అన్న దగ్గర నుంచి మళ్ళీ నన్ను వేరేలా చూస్తారేమో, నన్ను నా మీద ఏదో ఒక నింద మోపాలని చూస్తారేమో, నన్ను వేరేలాగా ఒక అబ్జర్వేషన్లో పెడతారేమో, నన్ను ఐసోలేట్ చేస్తారేమో, ఒక భయం ఉంటుంది. చెరసాలలో ఉన్నాడు యోసేపు. అసలు దేవుడు అనే మాట చెప్పాల్సినంత అవసరం లేదు. ఈ కళ భావమా నేను చెప్తాను, ఐ విల్ ట్రై, నేను ఏదో ఒక విధంగా ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రయత్నం చేస్తానని యోసేపు అనొచ్చు. కానీ యోసేపు ఏమన్నాడంటే భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. యోసేపు తన జీవితంలో ప్రతి ఘట్టంలో దేవుని ఇన్వాల్వ్ చేశాడండి, దేవుని ఇన్వైట్ చేశాడు. అండ్ హీ డెలిబరేట్లీ లెట్ ద వరల్డ్ న్యూ దట్ హీ నీడెడ్ గాడ్ అండ్ హీ వాజ్ వాకింగ్ విత్ గాడ్. దేవుడు తనతో ఉన్నాడని, దేవునితో తాను నడుస్తున్నాడని, దేవుని మీద తాను ఆధారపడుతున్నాడని ప్రతి సందర్భంలో కూడా అవకాశం ఉన్నప్పుడల్లా చెప్పాడు, అవకాశం ఉన్నప్పుడల్లా జీవితంలో చూపించాడు. హల్లెలూయా. ఇఫ్ యూ ఇంక్లూడ్ గాడ్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్ ఆఫ్ యువర్ లైఫ్, గాడ్ విల్ షో అప్ ఇన్ అ మైటీ వే. నీ జీవితంలో ప్రతి సందర్భంలో దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని గురించి మాట్లాడుతూ, దేవుని ఇన్వాల్వ్ చేస్తూ, దేవుని స్వాగతిస్తూ, దేవుని యొక్క ప్రమేయాన్ని కోరుకుంటూ సాగిపోయినప్పుడు నీ స్వంత శక్తితో, జ్ఞానముతో, బలముతో జరిగే కార్యాల కంటే దేవుని యొక్క ప్రమేయంతో నీ జీవితంలో జరిగే కార్యాలు చాలా ఉన్నతంగా గొప్పగా ఉంటాయి. హల్లెలూయా. యోసేపు అంటున్నాడు భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. ఒకసారి చెప్పండి అయ్యా, ఐ విల్ ట్రై టు ఇంటర్ప్రెట్. యోసేపు ఆ ఇద్దరు వ్యక్తులకు, పానదాయకునికి భక్ష్యకారునికి ఆ కళల యొక్క భావం చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్గా యోసేపు ఏం చెప్పాడో అదే జరిగిందండి. కానీ యోసేపు కళభావం చెప్పిన తర్వాత 13వ వచనం చూడండి. ఇంకా 3 దినములలోగా
ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. యోసేపు ఇద్దరికి వారి కలల భావం చెప్పారు. భక్ష్యకారునికి వచ్చిన కళను బట్టి యోసేపు ఏం చెప్పాడంటే, కొన్ని రోజుల్లో నిన్ను చంపించేస్తాడయ్యా ఫరో, నీ జీవితము అంతమైపోతుందని చెప్పాడు. పానదాయకునికి ఏం చెప్పాడంటే, నిన్ను తిరిగి రాజు పిలుచుకుంటాడు, తిరిగి నిన్ను డ్యూటీలో జాయిన్ చేస్తాడు, కానీ ఆ సమయంలో మాత్రం నన్ను నువ్వు మర్చిపోవద్దు, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్తే, ఈ పానదాయకునికి నిజంగానే యోసేపు తన గలభావం చెప్పినట్లు ఎగ్జాక్ట్గా అదే జరిగింది. కానీ 23వ వచనం చూడండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మర్చిపోయాను. యోసేపు సత్క్రియ చేశాడా చేయలేదా? నేనే కష్టంలో ఉన్నానయ్యా, నేనే బాధలో ఉన్నాను, నేనే డిప్రెషన్లో ఉన్నాను, మళ్ళా వచ్చి మీ కలభావం నన్ను చెప్పమంటారా, మీ పని మీరు చూసుకోండి అయ్యా అనలేదు. కొన్నిసార్లు మనమే బాధలో ఉంటే ఇంకెవరో వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. హ్యాజ్ ఇట్ ఎవర్ హ్యాపెన్ టు యూ? నేనే లోపల కుమిలిపోతున్నాను, నేనే లోపల కృంగిపోతున్నా, నేనే కష్టంలో ఉన్నా, నేనే ఏడుస్తున్నా, ఇంకొకళ్ళు వచ్చి వారి బాధ నాకు చెప్పుకుంటున్నారు. బట్ స్టిల్ ఇఫ్ యూ కెన్ బీ దేర్ ఫర్ దెమ్. దేవుడు వారిని నా దగ్గరికి పంపించాడంటే ఏదో ఉద్దేశం ఉంది. వారికి నేను మేలు చేయాలేమో, వారికి నేను మంచి సలహా ఇవ్వాలేమో, వారిని నేను ధైర్యపరచాలేమో, అందుకే ప్రభు నన్ను పంపించాడు. నా కష్టాన్ని కాదు నేను చూసుకునేది. నా దగ్గరికి దేవుడు ఎవరినైనా పంపిస్తే దేవుడు ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తాననే ఆలోచన మనలో ఉంటే అది ఆశీర్వాదం అండి. హల్లెలూయా. యోసేపు చాలా కష్టంలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు, చాలా డిప్రెషన్లో ఉండుంటాడు డెఫినెట్లీ. కానీ పానదాయకుడు భక్ష్యకారుడు వచ్చి మా కళలు వచ్చాయి అంటే దేవుని హైలైట్ చేస్తున్నాడు, దేవుని యొక్క మాట పలుకుతూ ఉన్నాడు, కలభావం చెప్పాడు. చెప్పిన తర్వాత మేలు చేశాడు ఆ వ్యక్తికి. కానీ మేలు పొందుకున్న వ్యక్తి మేలును మర్చిపోయాడు. కొన్నిసార్లు మన జీవితాలలో అబవ్ అండ్ బియాండ్ చేయాల్సిన దానికన్నా ఎక్కువగా వెళ్ళి ఎవరికైనా సహాయం చేసిన తర్వాత కనీసం వారు మనకి ఫోన్ కూడా చేయకుండా, కనీసం వారు మనకి ఎప్పుడు కనబడకుండా వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుందండి? ఎంత మేలు చేశాను, ఏం ప్రయోజనం? ఇతరులకి మేలు చేశాను, నాకేమీ వచ్చింది? కొన్నిసార్లు వెంటనే మనం నిరాశపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అనిపిస్తుంది సత్క్రియలు చేయడము నాకెందుకు లేదు, ఎవరో ఒకరు చూసుకుంటారు. కొన్నిసార్లు అనిపిస్తుంది నువ్వెవరికి సహాయం చేసావు వారు బాగా బాగుపడుతున్నట్లు, వారికన్నా మనమే తక్కువగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నట్లు అనిపించినప్పుడు అపవాది అంటాడు, సత్క్రియలు చేయడం నీకు అవసరమా, ఇతరులకు మేలు చేయడం నీకు అవసరమా అని అపవాది కొన్నిసార్లు శోధిస్తాడు. ఇప్పుడు పానదాయకుల అధిపతి మర్చిపోయాడండి, యోసేపు చేసిన మేలు మర్చిపోయాడు. బట్ 2 years later, 2 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఫరోకి ఒక కల వస్తే, ఫరోకి ఆ కళ ద్వారా హీ వాజ్ వెరీ ట్రబుల్డ్, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు ఫరో. ఆ కలభావం చెప్పడానికి ఎవరున్నారు అని ఫరో కంగారు పడుతూ ఉంటే దేవుడు పానదాయకుల అధిపతికి జ్ఞాపకం చేశాడండి. 9వ వచనం చూడండి, ఆదికాండం 41వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అని చెప్పి ఆ తర్వాత వచనాలన్నీ సమయం లేదు చదివించడానికి. పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేసుకొని యోసేపు గురించి చెప్పినప్పుడు వెంటనే యోసేపును ఫరో రాజు పిలిపించాడు. పిలిపించగానే ఫరోకు వచ్చిన కళను కలభావం అంతటిని యోసేపు చెప్పిన తరువాత యోసేపు జీవితంలో దేవుడిచ్చిన హెచ్చింపు ఆదికాండం 41వ అధ్యాయము 40వ వచనం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. 42వ వచనం. మరియు ఫరో
తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతనిని ఎక్కించెను. యోసేపు జీవితంలో కష్టాలు అయితే చాలా సంవత్సరాలు ఉన్నాయి, కానీ ఒక్కసారి దేవుడు తన జీవితంలో కార్యాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత వన్ ఆఫ్టర్ ది అదర్ ఇమ్మీడియట్గా కార్యాలు జరిగాయండి. రిలీజ్, ఇంక్రీజ్, ప్రాస్పెరిటీ. చెరసాల నుండి విడుదల పొందాడంట. ఒక్కొక్కటిగా గొప్పతనం అంతా దేవుడు ఇస్తూ ఉన్నాడు. తన జీవితంలో యోసేపును బ్లెస్ చేయడము, హెచ్చించడం దేవుడు మొదలుపెట్టి ఎంత స్థితికి తీసుకొని వెళ్ళాడంటే ఇక అంత స్థితికి హెచ్చించబడగలిగిన వాళ్ళు కూడా ఇంకెవ్వరూ లేరు. నో వన్ కుడ్ గెట్ దట్ ప్లేస్ అండ్ పొజిషన్. యోసేపు యొక్క సత్క్రియలకు, యోసేపు యొక్క మంచితనానికి దేవుడు ప్రతిఫలము ఇచ్చాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పానదాయకుల అధిపతి మర్చిపోయినప్పటికీ. ఒకవేళ నీ జీవితంలో అనుకున్నావేమో, సత్క్రియలు చేశామండి, దానికి మాకేమి ఫలము కనిపించట్లేదు, దానివల్ల మాకు ఎలాంటి లాభము లేదు, మా బ్రతికేదో మేము చూసుకుంటామండి, మా కొరకే మేము జీవిస్తాం, కానీ ఇతరుల కొరకు సహాయం చేసే విషయంలో ఐవ్ లాస్ట్ ఇంట్రెస్ట్. ఎందుకంటే కొంతమంది మేలు పొంది కీడు చేశారు, మా నుంచి ఆశీర్వాదం పొందుకొని మా పేరు పాడు చేయడానికో లేకపోతే మా గురించి చెడు ప్రచారం చేయడానికో చాలామంది సిద్ధపడిపోయారు. సో సత్క్రియలు చేయడానికి మాకైతే మనసు లేదు అనే ఆలోచనలో ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, సత్క్రియ చేయడం ద్వారా దూషణ మాటలు మాట్లాడే వారి యొక్క నోరు మనము మూయిస్తామంట. అంత మాత్రమే కాదు, వారు దేవుని మన జీవితము ద్వారా మహిమపరిచినట్లుగా మన యొక్క సత్క్రియలను దేవుడు ఉపయోగించుకుంటాడు, వినియోగించుకుంటాడు. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయము 36వ వచనంలో ఒక స్త్రీ గురించి మనకు కనపడుతుంది. చూడండి, అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. హల్లెలూయా. మనం బహుగా ఇంటి పనులు చేసుకుంటాం, కొంతమంది బహుగా షాపింగ్ చేసుకుంటారు, కొంతమంది బహుగా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడతారు, కొంతమంది బహుగా సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ కూర్చుంటారు కదండి. కొంతమంది బహుగా తింటారు, కొంతమంది బహుగా తిరుగుతారు. బహుగా చాలా పనులు చేస్తాం, కానీ ఈమెకు దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే దోర్కా అనే ఈ స్త్రీ బహుగా సత్క్రియలను ధర్మకార్యములను ఆమె చేసిందంట. ఆమెకు అనారోగ్యం వచ్చి ఆమె చనిపోయినప్పుడు బైబిల్ గ్రంథంలో దోర్కాకి ఒక కుటుంబం ఉందని కానీ ఆమెకు పిల్లలు ఉన్నారని కానీ వ్రాయబడలేదు. ప్రాబబ్లీ షీ వాజ్ అ సింగిల్ ఉమెన్, ఒక ఒంటరి స్త్రీగానే జీవిస్తుంది. ఆమె యొక్క ఒంటరితనంలో ఆమె ఇతరులకు సహాయం చేయడానికి ఆమె తన జీవితాన్ని వెచ్చించినప్పుడు, ఆమె చనిపోతే అక్కడున్న వారు 2 మనుషులను పంపించి పేతురును పిలిపించి ఆమెకు ప్రార్థన చేస్తే మరణించిన ఆమె తిరిగి బ్రతికిందంటండి. హల్లెలూయా. ఆమె సత్క్రియలు, షీ డిడ్ గుడ్ వర్క్స్ ఆల్ హర్ లైఫ్. కానీ ఒక్కసారి లైఫ్ పోయిన తర్వాత ఆమె ఎవరి కొరకు మేలు చేసిందో వారందరూ కూడా ఆమె పక్షంగా నిలబడి ఆమె గురించి బాధ్యత తీసుకొని ఆమె యొక్క ప్రాణాన్ని తిరిగి బ్రతికించడానికి వారందరినీ కూడా దేవుడు వాడుకున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సత్క్రియలు చేస్తే గాడ్ ఈజ్ యువర్ రివార్డర్. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు ప్రతిఫలం, మనుషులు కాదు. నువ్వెవరికి సత్క్రియ చేసినా యూ కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. చూడండి, చాలాసార్లు మనతో ఉన్న సమస్య ఏంటంటే ఇతరుల నుంచి పొందుకున్న సత్క్రియలు మర్చిపోతాం, కానీ మనం చేసిన సత్క్రియలు మాత్రం బాగా గుర్తుపెట్టేసుకుంటాం. మేము వాళ్ళకి ఇది చేసామండి అని చెప్తానే ఉంటాం కదండి. వాళ్ళకు కూడా జ్ఞాపకం చేస్తూనే ఉంటారు కొంతమంది, నీకు అప్పుడు ఆ సహాయం చేశాను కదా, అది మాత్రం మర్చిపోకే, మర్చిపోయినా సరే అంటారు. కానీ ఇతరుల నుంచి మనం పొందుకున్నదేమో మర్చిపోతాం కదండి. ఇతరుల నుంచి పొందుకున్నది మర్చిపోతాం, వారి పట్ల మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలని మర్చిపోతాం. కానీ మనకెవరు గ్రాటిట్యూడ్ చూపించాలో దాని విషయంలో మాత్రం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటాం. ఒకవేళ మనకు మేలు చేసిన వారు మనకి తిరిగి గ్రాటిట్యూడ్ కలిగి లేకపోతే బాధపడుతూ ఉంటాం. సత్క్రియలు చేసినప్పుడు, దేవునికి ఇష్టంగా మనం బ్రతికినప్పుడు దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. హల్లెలూయా. ఒక సహోదరంట, ఒక స్త్రీ, ఆమె రోజు రొట్టెలు చేసుకుంటూ ఉండేది. నార్త్ ఇండియాలో మనలాగా రైస్ తినరు కదండి. మనం చక్కగా రైస్ ఆనందంగా తింటాం, కానీ వాళ్ళు రైస్ తినరు.
ఆమె రొట్టెలు చేసుకుంటా ఉండేది రోజు. ఆమెకు ఒక ఆలోచన వచ్చిందంటే ఏమనంటే, ప్రతిరోజు నా ఇంటి వారికి నేను రొట్టెలు చేసుకుంటాను, రోజు ఒక 2 రొట్టెలు చేసి నా ఇంటిలో ఆ కిచెన్ పక్కన గోడ ఉంటే ఆ గోడ మీద పెడదాం, దారిన వెళ్ళేవారు ఎవరో ఒకరు ఆకలితో ఉన్నవారు ఆ రొట్టెలు తినేసి వెళ్తారు కదా అని మంచి ఆలోచన వచ్చి రోజు రొట్టెలు చేసి వేడివేడిగా ఆ గోడ మీద పెట్టేదంట. గోడ మీద పెట్టి ఎవరు తీసుకుంటున్నారని అబ్జర్వ్ చేసేది. రోజు ఆ దారిలో ఒక వ్యక్తి, ఒక గూనె ఉన్న వ్యక్తి, ఆ బలహీనుడిగా ఉండేవాడు, ఆ దారిన వెళ్తూ రోజు ఆ రొట్టెలు తీసుకోవడం తింటా వెళ్ళిపోయేవాడు. రోజు అబ్జర్వ్ చేస్తుంది, తను తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు అనిపించింది, ఇన్ని రోజుల నుండి నా చేతితో చేసిన రొట్టెలు తింటున్నాడు, ఒక్కరోజు కూడా థ్యాంక్స్ చెప్పలేదు, ఒక్కరోజు కూడా అసలు ఇవి ఎవరు పెడుతున్నారని కూడా చూడట్లేదు. హీస్ టేకింగ్ మీ ఫర్ గ్రాంటెడ్, నన్ను చాలా తక్కువగా చులకనగా తీసుకున్నాడు ఇంత సహాయం చేస్తున్నప్పటికీ. ఈరోజు ఓ పని చేద్దాం, ఈ రొట్టెల్లో కొంచెం విషం పూసేసి పెట్టేద్దాం అనిపించింది. దుష్ట ఆలోచన వచ్చింది, కానీ ఆ పని చేద్దాం అనుకునేసరికి మళ్ళీ అనిపించింది అది మంచి ఆలోచన కాదు, వద్దులే మామూలుగానే రొట్టెలు చేసి పెట్టేద్దాం, పర్వాలేదు, కృతజ్ఞత లేకపోతే నాకేంటి, నేనైతే మంచి చేస్తున్నాను కదా అని మళ్ళీ రొట్టెలు చేసి పెట్టేసిన తర్వాత ఒక గంట సేపు అయిన తర్వాత తన ఇంటి దగ్గర డోర్ దగ్గర ఎవరు వచ్చి తలుపు తట్టారండి. సరే తలుపు తీసి చూస్తే దాదాపు సంవత్సరం క్రితము తన ఇంటిలో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అమ్మా నాన్న మీద అలిగి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ కొడుకు చింపిరి బట్టలు వేసుకొని, జుట్టంతా చాలా మురికి బట్టలతో, చింపిరి జుట్టుతో ఇంటి ముందు కనబడ్డాడు. కొడుకుని చూడగానే అమ్మకి ప్రాణం లేసొచ్చింది. తల్లి అడుగుతుంది, బాబు ఎలా వచ్చావు, ఇన్ని రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నానంటే కుమారుడు చెప్పాడు, అమ్మ ఇంటికి రావాలని తీర్మానం తీసుకున్న తర్వాత ఫుడ్ లేదు, డబ్బులు లేవు, నాకెవరు పని కూడా ఇవ్వలేదు, శక్తి అంతా కూడగట్టుకొని మన ఇంటి దారిలో వస్తూ ఉంటే దాదాపు ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో నేను ఉన్నప్పుడు నాకు ఎండకి ఫుడ్ లేక నేను సొమ్మసిల్లి పడిపోతే ఒక గూనె ఉన్న బలహీనుడైన వ్యక్తి 2 చపాతీలు ఇచ్చాడమ్మా, ఆ 2 రొట్టెలు నేను తిని బలం తెచ్చుకొని ఇక్కడికి నేను వచ్చాను. ఆ వ్యక్తే గనక నాకు దారిలో తారసపడకపోయింటే నేను ఫెయింట్ అయి పడిపోయి ఒకవేళ చనిపోయేవాడినేమో అని ఆ కుమారుడు చెప్పిన తర్వాత ఆ తల్లి దేవుని ఎంతో స్తుతించిందంట. కారణం ఏంటంటే, అంత ముందు వరకు అనుకుంది ఆ వ్యక్తికి ఎవరికో సహాయం చేస్తున్నాను, కృతజ్ఞత లేదనుకుంది. కానీ ఎవరికి సహాయం చేసిందో ఆ వ్యక్తే తన సొంత కుమారునికి ఆ విధంగా ఆహారం పెట్టి ఆ సొంత కుమారుడు బ్రతకడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు అన్నప్పుడు ఆమెకు అర్థమైంది, ఆమె చేసిన సత్క్రియకు దేవుడు ఆమెకు తిరిగి ప్రతిఫలాన్ని అనుగ్రహించాడని. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అలయక మేలు చేస్తే తగిన కాలమందు మనము పంట కోస్తాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని కొద్దాం, ముగిస్తున్నాను, సమయం అయిపోతుంది. అన్యజనులు మిమ్మును ఏ విషయములలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, మన సత్క్రియల ద్వారా ప్రభువును మనం ఈ లోకానికి చూపించాలి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యంలో ఉంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ద గ్రేటెస్ట్ ఆఫ్ దీస్ ఇస్ లవ్. ప్రతి విశ్వాసలో ఉండాల్సిన 3 విషయాలు ఉన్నాయి అక్కడ. 1 విశ్వాసం, 2వది నిరీక్షణ, 3వది ప్రేమ. ఇవి ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఒక మనిషిలో ఎక్కడుంటాయి? విశ్వాసం ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. 2వది నిరీక్షణ ఎక్కడుంటుంది? ప్రేమ ఎక్కడుంటుంది? అన్నీ లోపలే ఉంటాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ లోపల ఏవైతే ఉన్నాయో నీ క్రియల ద్వారా, నీ జీవితం ద్వారా అవి ఈ లోకానికి కనుపరచాలి. సో వీఆర్ నాట్ ఓన్లీ హియర్ ఇన్ దిస్ వరల్డ్ టు లివ్ విత్ ఫెయిత్, బట్ వీఆర్ ఆల్సో హియర్ ఇన్ దిస్ వరల్డ్ టు వాక్ విత్ ఫెయిత్. విశ్వాసం హృదయంలో పెట్టుకొని బ్రతకడానికే కాదు, దేవుడు మనల్ని ఏర్పరచుకుంది విశ్వాసముతో ఈ లోకంలో జీవించాలి అని. నిరీక్షణ గలవారమని లోపల ఉంచుకోవడం కాదు, నిరీక్షణ నీ యొక్క జీవితంలో కనుపరచబడాలి. అంత మాత్రమే కాదు, ప్రేమ కలిగిన వారమని హృదయంలో అనుకోవడం కాదు, ప్రేమను మన జీవితాలలో కనుపరచాలి. కనుక మన యొక్క సత్ప్రవర్తన, మన యొక్క సత్క్రియలను చూసి మూర్ఖులైన వారు వారి నోర్లు మూయబడినట్లు. ఇంకొక వచనం చూపిస్తాను చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము
2వ వచనం, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఒకవేళ భార్యలే ప్రభువును నమ్ముకొని భర్తలు దేవుని తెలుసుకోకపోతే భార్యలు యూజువల్గా చేసేది ఏంటంటే ప్రసంగం అంతా భర్తకు చేస్తారు, అవునా కాదా? ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో ఒక దైవజన్ చెప్పిన మాట ఏంటంటే, భార్యలారా మీ భర్తలకు ఎప్పుడు ప్రసంగాలు చేయొద్దు అని. భార్యలు భర్తలకి ప్రసంగాలు చేస్తే వాళ్ళకి చిరాకు వచ్చి వాళ్ళు ఇంకా వచ్చేది కూడా రారంట దేవుని దగ్గరికి. మరి ఏం చేయాలి అంటే సత్ప్రవర్తన ద్వారా వారిని ప్రభు వద్దకు రాబట్టవచ్చు. ఇందాక మనం చూసాం కదండి, పేతురు భక్తుడు అంటాడు సత్ప్రవర్తన, సత్క్రియలు, యుక్తమైన ప్రవర్తన. సో మోర్ దాన్ యువర్ ప్రీచింగ్ యూ కెన్ ఇంపాక్ట్ పీపుల్ త్రూ యువర్ లైఫ్. నీ జీవితం ద్వారా, కొన్నిసార్లు నీ మాటల ద్వారా కంటే ఇతరులను నువ్వు ప్రభు కొరకు ప్రభావితము చేయగలవు, ఇతరులను ప్రభు కొరకు సంపాదించగలవు. కపటము లేని జీవితం జీవించాలి అనే మాట కూడా దేవుని వాక్యంలో ఉంటుంది. ఈ లోకంలో మనం ఎక్కడ చూసినప్పటికీ కపటం ఎక్కువగా కనబడుతోంది కదండి, లోపల ఒకటి బయటకు ఒకటి. కానీ ప్రపంచం మనల్ని గమనిస్తున్నప్పుడు, ప్రపంచం మనల్ని చూస్తున్నప్పుడు, మనల్ని ద్వేషించాలని, దూషించాలని ప్రపంచం ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ లోకంలో మన సత్ప్రవర్తన ద్వారానే దుర్మార్గుల యొక్క నోర్లు, దూషించే వారి యొక్క నోర్లను మనం మూయించాలి. మాటలతో మన యొక్క నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవడం కంటే మన యొక్క యథార్థ ప్రవర్తనే ఒక సాక్ష్యంగా ఉండాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.